రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లా దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం. నిందితులపై 17 కేసులు. మాట్లాడుతుంది ఎందుకంటే మన చేతిలో కూడా ఉండదు, అది మాట్లాడాలి. చీఫ్ ఆఫీసర్ తీస్తారు. ఏవన్ సంపత్ సో దాదాపు లాస్ట్ 2 వారం నుండి మన జిల్లాలో కొన్ని టెంపుల్ ఫెస్ట్స్ అయినాయి. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి. ఒక 2 బైక్ థెఫ్ట్, ఒకటి ఇది వైర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. సో ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి, కొడిమేల్లో ఒక కేసు చేశారు. ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్ లో ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈ రోజు వెహికల్ చెకింగ్ లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాము. వీళ్ళ నుండి దాదాపు 8 తులాల గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్ తో ఇది పగలు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయింది. సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఎంఓ ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్ గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది. 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు. ఏమేం టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్ తో, లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటది, ఊరు బయట ఉంటది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000 ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డ్ ఉంటుంది. వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయడానికి అవసరం లేదు, మీరు అదే పెట్టించండి. చాలా సార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు. మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయొచ్చు. అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్ లో వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు. సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్ లో అన్ని వేరే వేరే 3 డిస్ట్రిక్ట్స్ లో 18 కేసెస్ చేశారు. సో అంటే మనం పట్టుకున్నాము. సో ఇది దీనిలో ముగ్గురు పీసీస్, మనం మధు, చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్, సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐతో సహా వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ 10 days నుండి గట్టిగా పని చేసి వీళ్ళు పట్టుకున్నారు. వీళ్ళకి దగ్గర 18 కేసెస్ ఉన్నాయి. దానిలో 14 కేసెస్ మన జిల్లాలో ఉన్నాయి. మన జిల్లా కరీంనగర్ లో 2 ఉన్నాయి, జగ్తియాల్లో 1 ఉంది, సిద్దిపేటలో 1 ఉంది. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు, మేబీ చేసి ఉండొచ్చు, బట్ ఒప్పుకున్నారు. 18 కేసెస్ ఒప్పుకున్నారు. ఇంకా పాత ఒఫెండర్స్ వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్స్, ఇంతకుముందు కూడా జైలు చాలా సార్లు పోయి వచ్చారు. కొత్త ఒఫెండర్ కాదు, ప్రొఫెషనల్ ఒఫెండర్స్. మన దీనికోసం వీళ్ళపైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది, ఆ హిస్టరీ షీట్స్ ఉంటుంది. సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము. ఎందుకంటే మనం వెమ్లవాడ రూరల్ అతను, బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్ లో మేడ్చల్ లో ఉంటున్నారు. వీళ్ళ వైఫ్ తో సహా, సెకండ్ వైఫ్ తో సహా హైదరాబాద్ లో ఉంటున్నారు. సో మనం వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ 2-3 times మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు. అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ సిసిఎస్ కూడా వీళ్ళపైన నిఘా పెడుతుంది. వీళ్ళ ఇంట్లో లేదు అంటే నైట్ టైంలో దొంగతనం చేస్తున్నారు. సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళపైన. ఇద్దరు అరెస్ట్ చేశారు. నేను వీళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఏవైనా ఎటువంటి వీళ్ళ పాలలు వాళ్ళు ఇద్దరు రిలేటివ్స్.